ఫాదర్గా చేస్తున్నారు, నీకంటూ డ్రీమ్ రోల్స్ ఏం లేవా? అంటే ఈ ఏజ్ వచ్చేసరికి ఒక ఫేమస్ పొలిటీషియన్ గాను, ఇప్పుడు మీరు భరత్ అనే నేనులో ఐఏఎస్ ఆఫీసర్గా చేశానని చెప్పారు. అంటే ఒక డ్రీమ్ రోల్స్ అంటే ఉంటాయి, హీరో అనేది పక్కన పెట్టేసేయండి, మన ఇది అయిపోయింది దాంతోని. సో ఎలాంటి ఇంకా డ్రీమ్ రోల్స్ ఇలాంటివి చేస్తే శ్రీనివాస్ ఇంకా బాగా చేస్తారు అన్న రోల్స్ ఏమైనా ఉన్నాయి? సో సపోజ్ నేను ఒక టాప్ సెలబ్రిటీ వన్ ఆఫ్ ది గ్రూప్ అయ్యి ఉంటే కనుక నేను నాకు తెలిసిన డైరెక్టర్ గారు ఏదైనా క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మాధురి ఇంకా అస్తమానం ఫాదర్ రోల్సే కాకుండా నన్ను ఇలాంటి షేడ్లో ఏమన్నా ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చెప్పావు చూడు అదేమన్నా నాకు ఇవ్వగలవా అనే టైం వస్తే నేను అడగగలను, చెప్పగలను. ఇప్పుడు మీరు ఏంటంటే నన్ను ఒకటి అనేసుకుంటారు, నేను దాని వరకే నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అలా కాకుండా మాధురి నాకు బెస్ట్ ఫ్రెండ్, మా అమ్మాయి తను, మా అన్నయ్య కూతురో చెల్లెలి కూతురో, సో తను మీ దగ్గర నేను చాయిస్ చెప్పగలను. కాదు మాధురి ఇలా కాదమ్మా, కొంచెం నాకు ఇలాగా విలన్ రోల్, నెగిటివ్ రోల్ ఫుల్ సినిమా చేయాలని ఉంది నాకు, ఒకటి చేయించండి నాతో అని. కానీ వాళ్ళకి నా ఫేస్ నీకు అలా అనిపించదే. సో అలాంటి రోల్స్ ఏమన్నా వస్తే చేయాలని ఛాలెంజ్ చాలా ఉంది, చేశాను. నాకు పప్పు రోజు తినేదే, ఆ డిఫరెంట్గా నేను తినాలనేది నా ఇంటెన్షన్. సో డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనేది తప్పనుంది. నాకు హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ అంటే వెరీ బాడీ లాంగ్వేజ్ అదే ఉంటుంది, వెరీ క్యాజువల్గా ఉంటుంది. కొట్టాలంటే కొడతాం, తిట్టాలంటే తిడతాం, దగ్గర తీసుకోవాలంటే తీసుకుంటాం. ఇలా కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ మల్టీ స్టార్ మల్టీ యాక్టివిటీస్ చేసే క్యారెక్టర్ చేసే ఆర్టిస్టులందరూ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒక ప్రకాష్ రాజ్ గారిని తీసుకోండి, ఒక రావు రమేష్ గారిని తీసుకోండి, మురళీ శర్మ గారిని తీసుకోండి. నాకు తెలిసిన ఈ ముగ్గురు అసలు దే ఆర్ ఎమినెంట్ ఇన్ దేర్ పర్టికులర్ ఫీల్డ్స్, పర్టికులర్ క్యారెక్టర్స్, పర్టికులర్ జోన్స్. సో అలా ఉన్న దాంట్లో నేను వెళ్ళాలి, వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు నాలాగా హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్, ఎరా బాగున్నావా ఏమ్మా వీళ్ళకి లేట్ అయిందేంటి, ఇవన్నీ వెరీ క్యాజువల్. ఛాలెంజింగ్గా ఉండాలి క్యారెక్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వాటి కోసం డెఫినెట్గా వస్తాయని ఆశిస్తున్నాను నేను. సో అదే క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ మీరు చూస్ చేసుకుంటారు? నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని, నెగిటివ్ షేడ్ కావాలి, నెగిటివ్ షేడ్ ఉన్న చేద్దామని ఛాలెంజ్. విలన్గా వెళ్ళిపోవాలని విలన్ కూడా చేద్దామని, అలా కూడా అంటే వాళ్ళని చూస్తున్నాం కదా, అలా నేను చేయగలనా లేదా? యాక్టర్ అనేవాడికి అన్ని షేడ్స్ ఉండాలి, నవరసాలు చేయగలగాలి యాక్టర్ అన్నప్పుడు. సో అందరూ నవరసాలు చేయలేరు, చేసినా ఏదో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి. కొందరు చూసామంటే ఇప్పుడు నా ఫేస్ చూడగానే మీరు ఏమన్నారు, జస్ట్ చూడగానే ఫాదర్ రోలు, ఓకే ఒక మంచి ఫాదర్, పిల్లల్ని హ్యాపీగా చూసుకునే ఫాదర్. అలాగే నా ఫేస్ కాకుండా కొంచెం నెగిటివ్ ఫేస్ అనుకోండి, అది ఈయనకి ఫాదర్ ఏంటి, ఈయనకి ఎవరు ఇచ్చారు బా ఫాదర్ రోలు, ఆయనకి ఆ వేషం ఇవ్వండి, అదర్ దాన్ ఫాదర్ రోల్ ఇవ్వండి. అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ కదండి. చూడగానే మన ఏదైతే అనుకుంటామో, సో అపీరెన్స్ చూడగానే ఓకే. కొన్ని కాస్ట్యూమ్ వేసేప్పటికి ఒక గెటప్ ఉంటుంది, ఇంకొక స్టైల్, ఒక హెయిర్ స్టైల్, ఒక మేకప్ స్టైల్, సో బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేస్తారు, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మారుస్తారు. అలాంటివి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనేది నాకు తపన. సో ఇంకో విషయం చెప్పాలి, ఈ ఆల్మోస్ట్ ఈ 85-90 సినిమాలు ఏవైతే ఉన్నాయో 61 మంది వైఫ్లు అయ్యారమ్మా ఇప్పటికి నాకు నా పక్కన. సో ఇంకా 39 మంది ఉన్నారు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రెన్యువల్ కూడా అవుతుంటారు. ఆ 100 క్యారెక్టర్ సినిమాలు అయిపోయిన తర్వాత ఆ 100 మంది ఆ స్త్రీమూర్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలతో ఫోటో దిగి, వాళ్ళందరూ హస్బెండ్స్ లేకుండా ఇంకో ఫోటో నేను దిగాలనేది కోరికమాట. అది ఒకటి బలంగా ఉంది. అది ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అయిపోతుంది చేస్తాను. మొన్నే 72 కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ 2 సినిమాలతో. ఇంకొక 2 అమ్మలు వచ్చారు, ఐ మీన్ నా వైఫ్ వచ్చారు. సో 100 నేనే చేయాలి. అది ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ హీరో ఫాదర్ అంటే డెఫినెట్ గా వైఫ్ ఉంటుంది. 90% వైఫ్ పక్కన ఇదిగో కాఫీ పట్టరా అంటారు కన్నా ఉండాలి. సో అలాగే ఇంకో 39 సినిమా, ఇంకా 30 సినిమాలు ఉన్నాయేమో చేసేస్తా, అప్పుడు మళ్ళీ చేద్దాం. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ కోరిక. అంటే ప్రతి వాళ్ళు ఎప్పుడు హీరోయిన్ ఫాదర్ అయినా, ఎప్పుడు హీరో ఫాదర్ అయినా అంటారు కదా, ఇలా చేయడంలో వరకే కదా ఇంతమంది ఉన్నారు పక్కన, ఇంతమంది అయ్యారని. సో కాళ్ళు అందరూ అండి సనగారు. మాక్సిమం అది కాదు మీరు చెప్తున్నారు కదా, మాక్సిమం కొంతమందికి క్యారెక్టర్ ఆర్టిస్టులకి కానీ నార్మల్ ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేద్దాం సేమ్ కాంబినేషన్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఒక పలానా పేరు అనగానే బాగుంటారు అనేది పెడతారు. సో ఇప్పటికి 2-3 ప్రాజెక్టులు చేస్తామండి, ప్రభావతి గారు, నేను, అలాగే రూపాలక్ష్మి గారు, అలాగే సన గారు, ఇలా. సో అనితా చౌదరి గారు, మేమందరూ చాలా మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాం. ఇలా ఇలా లెక్కేసుకుంటే ఇంతమంది అయ్యారు. సో మిగతా ఫిగర్ కూడా చెప్పేస్తాను కదా, ఇంకా కౌంట్ చేస్తే 100 అవుతారని. సో ఈ క్యారెక్టర్స్ అన్ని రిపీట్ అవుతుంటాయి. కొంతమంది అడుగుతారు, శ్రీనివాస్ గారు మీరు అందులో పలానా హీరోయిన్ ఫాదర్ కదా, మీ వైఫ్ పలానా ప్రగతి గారిని పెడుతున్నాం అని రీసెంట్లీ కాల్ చేశారన్నమాట. నెక్స్ట్ 4th ఇప్పుడు ఒక 7 మూవీస్ అబౌట్ టు స్టార్ట్ ది ప్రొడక్షన్స్ ఇన్ మంత్ ఆఫ్ జూన్. సో అందులో ఒక 4-5 వైఫ్లు ఉన్నారమ్మా. సో వాళ్ళల్లో 2 సినిమాల్లో ఒక వైఫ్ని సజెస్ట్ చేశారు. అందరూ అడగరండి, శ్రీనివాస్ గారు మీకు ప్రభావతి గారు మీ పక్కన ఓకేనా,
ప్రగతి గారు మీ పక్కన ఓకేనా, అదేంటండి నన్ను అడుగుతారండి సార్, నా పక్కన ఓకేనా, మీకు కావాలా లేదో చూడండి అంటాను నేను. అలా మెయిన్ చాయిస్ ఇచ్చేది నా అంటే పర్టికులర్ నా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత చాయిస్ ఉండదండి. ఓకే. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మనం చేసుకుంటాం అంతే. అదే ఇప్పుడు మాధురియే ఉంది ప్రొడ్యూసర్ డైరెక్టర్, మాధురి మీ పక్కన ఎవరు కావాలి చెప్పండి అంకుల్ తొందరగా అని అడిగితే పలానా మేడం అడగండి అమ్మా చేస్తారేమో అలా. బికాస్ ఆ ఇంటిమసీ కూడా ఉంటుందమ్మా ఒక సినిమా చేయడం. ఇప్పుడు నేను రికమెండ్ చేశాను అంటే వాళ్ళతో ఇంటిమసీ ఉన్నట్టు లెక్క, ఇంకా చాలా క్యాజువల్గా కంఫర్టబిలిటీ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చారు ఉండదని కాదు, ఇన్ బిట్వీన్ ఒక ఫ్యామిలీ అనగానే ఆ మాట్లాడే తీరు చూసే చూపుల్లోనూ కెమెరా క్యాచ్ చేస్తుంది, ఆడియన్స్ కూడా తెలిసిపోతాయి. చాలా దూరంగా ఉంటాం కొత్త వాళ్ళు అనగానే. అలాగే మన సపోజ్ వేరే ఎవరో హాలీవుడ్ బాలీవుడ్ నుంచి ఎవరైనా తీసుకొచ్చి నా పక్కన మదర్ గానో లేకపోతే వైఫ్ గానో పెట్టారనుకోండి, సో ద వే బిట్వీన్ హర్ అండ్ మై సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. అలాగే నాకు వెన్ ఐ నోస్ ద పీపుల్ నా పక్కన ఉన్నప్పుడు దట్ విల్ బి డిఫరెంట్. ఆ ఇంటిమసీ కోసమే ఉంటుంది తప్ప మరలా జనరల్గా ఉండవు. సో శ్రీనివాస్ గారు మీరేనా అని వాళ్ళు అంటారు. అలాగే వాళ్ళ వైఫ్లు కూడా అడుగుతారు కదా క్యారెక్టర్స్కి, మదర్ క్యారెక్టర్స్ వాళ్ళు, మీ పక్కన శ్రీనివాస్ గారు ఓకేనా అని 2-3 చెప్పారు వైఫ్స్ నాకు. ఐ మీన్ 2-3 వైఫ్ క్యారెక్టర్లు చెప్పారు. సరే అయితే ఆ టైంలో కూడా అంటే అయ్యో శ్రీనివాస్ గారు ఓకేనండి అనేవాళ్ళు. మాకు thumbnail కి బాగా దొరికింది, బాగా దొరికింది 61 వైఫులతో వేగుతున్న శ్రీనివాస్ గారు అని చెప్పి. సో మర్చిపోయాను మీరు ఇలాంటి 90 ఏళ్ళ గురించి చెప్తుంటే. రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఛానల్లో. వాళ్ళు పాపం అంటే హీరోయిన్ ఫాదర్ అనగానే నాకు వాళ్ళల్లో నా అమ్మాయి నా కూతురే కనిపిస్తుంది, నా కూతురే ఇంకా అని అన్నా అనమాట. ఆ 9 ఏళ్ళు ఏం పెట్టారు, సోకా శ్రీలీల నా కూతురే అని పెట్టారు. తెల్లవారేసరికి 40-50 వేలు మంది చూసారు దాన్ని. అందరూ ఓ శ్రీనివాస్ మీ అమ్మాయి శ్రీలీల అని వాడు అమ్మాయి గాడ్ లేరు పేరు కూడా మావిడికి తెలుసు కాబట్టి నేనేంటో సేవ్ అయిపోయా. అంత అదృష్టం అంత ఇది నాకు లేదమ్మా, శ్రీలీల నా కూతురే లాంటిదే, క్యారెక్టర్ ఎవరైతే చేస్తా మళ్ళీ నేను చెప్పుకుంటూ వెళ్తాను అందరికి. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశా, పొరపాటుని కాదండి శ్రీలీల కూడా నాకు కూతురు లాంటిదే అని పెట్టండి అని రిక్వెస్ట్ చేసుకున్నాను. వాడిని మార్చారు లేదు తెలీదు. సో అలాగా మీరు 61 మందితో వేగలేకపోతారని పెట్టకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కళలన్నీ నిజంగా నెరవేరాలి, ఐ డ్రీమ్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ ఐ డ్రీమ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తానా అని మీరు పెట్టినప్పటి నుంచి ఊహిస్తూ ఉన్నాను నేను. అది దట్ డ్రీమ్ కమ్ ట్రూ నౌ. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ ఐ డ్రీమ్ క్రూ అండ్ ఎస్పెషల్లీ మాధురి బంగారం, లవ్ యూ. బికాస్ 2 years నుంచి నువ్వు విసిగించేసావు. సో విసిగించావని నేను ఫీల్ అవ్వలేదు కానీ బాధపడుతూనే ఉండేవాడిని. ఫైనల్ ఇలా వచ్చాను. సో ఐ డ్రీమ్ ఛానల్ పుణ్యమాని ఇవాళ మీ అందరికీ నేను యాక్టర్ శ్రీనివాస్ భోగిరెడ్డిగా మళ్ళీ మీ మధ్య ఇంకొకసారి కనపడే భాగ్యాన్ని కల్పించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మా ఇంటర్వ్యూని హ్యాపీగా చూసి మీరు హ్యాపీగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ గురించి అఫ్కోర్స్ ఇది బాగా వెరీ పాపులర్ ఛానల్, మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నన్ను నాలాంటి ఆర్టిస్టులని ఎంతోమంది ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.